హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి, ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును, చిన్నమందా భయపడకని చెప్పినటువంటి దేవుడు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, ఆయన మన మధ్యలో ఉండి సంచరించి ఆయన సింహాసనమును స్థాపించి మనల్ని ఆయన దర్శించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. స్తోత్రములు. రండి వాక్య ధ్యాన నిమిత్తము 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకలిగిన యేసయ్య, మీ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువా తండ్రి, నాయన ప్రభా, ఎన్నికలేని వారము తండ్రి, దుమ్ము ధూళి లాంటి వారమయ్యా. అయినను ప్రభా, మీరు మా మధ్యలో నాయన ప్రభా సంచరించి దేవా, మమ్మల్ని దర్శించి నాయన ప్రభా, మీరు మా మధ్యలో ఉన్నందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధమైన మాటలను ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. ప్రభా, మీరు మా జీవం గల మాటలతో ప్రభా మమ్మను సంధించండి దేవా, నీకే స్తోత్రం. మమ్మల్ని దర్శించండి, మీ జీవము నాయన ప్రభా మాలో నాయన ప్రభా ప్రవహింపచేయండి దేవా, నీకే స్తోత్రములు దేవా. మీ జీవమును నింపుకొని ప్రభా మేము నాయన ప్రభా మేము తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. ఎందుకంటే ప్రభా నీవు జీవం గల దేవుడవయ్యా, నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, సర్వోన్నతులమైన దేవా నీకే స్తోత్రములు తండ్రి. మీరు సైన్యములకు అధిపతిగా దేవా నీకే స్తోత్రములయ్యా. అవును తండ్రి, మాతో మా నాయన ప్రభా నీ జీవం గల మాటలతో మాతో మాట్లాడి ఎండిన మా బ్రతుకులను ప్రభా నీకే స్తోత్రము తండ్రి. మీరు జీవింపజేసి నాయన ప్రభా తిరిగి మీ సన్నిధానంలో నిలబెట్టుకోండి మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, మేము జీవించినంత కాలం అంతం వరకు దేవా నీకే స్తోత్రము తండ్రి. నాయన ప్రభా నీ సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయండి, మీ కృపకు మరి అప్పటి వరకు నాయన ప్రభా నీ జీవం మాలో తగ్గిపోకుండా నాయన ప్రభా జారిపోకుండా నాయన ప్రభా నీకే స్తోత్రము తండ్రి. మీ కృపకు మరించండి, మమ్మల్ని మీ అరచేతిలో చెక్కుకోండి దేవా నీకే స్తోత్రములయ్యా. సర్వోన్నతుడా, మీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభా. మీ చిత్తం మాత్రమే జరిగించుకోనమని ప్రభా నన్ను మరుగు చేసి మీ స్వరమును వినిపింపజేసి వింటున్న మాకు నాయన ప్రభా మీ జీవమును దయచేయమని నా ప్రభును ప్రియరక్షకుడని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయము 10-11 వచనాలు. ఇప్పుడు మన మీద ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క మాటలు ఎవరు చెప్తున్నారు? రాజైన హిజ్కియా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ యొక్క హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజు రాజు ఏం చేసిండు? ఆ మందిరంలో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధ వస్తువులను, పవిత్రమైనటువంటి సమస్తమును తీసివేసి ఆ మందిరం ఏం చేసిండు?
మూసివేసాడు. మూసివేసి దేవునికి ఎంతగానో విరోధంగా ఆయన కార్యములు చేసి ఆయన జీవించి దేవునికి కోపము పుట్టించండు. కోపం పుట్టించిన తర్వాత ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు, ఆయన అహాజు రాజు మరణించిన తర్వాత హిజ్కియా రాజయ్యాడు. హిజ్కియా రాజైన తర్వాత అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క మందిరము తలుపులు తెరిచి దాని తెరవాలని, ఆ యొక్క దేవునికి ఇష్టడుగా జీవించాలని ఒక ఆశ కలిగిన వాడై అతడు ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేల్ ప్రజలను, తన పెద్దలను, యాజకులను, సమస్త అందరికీ ఒక దగ్గరికి అందరిని పిలిపించి అప్పుడు ఆ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు మన మీద ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారినట్లు ఆయనతో మనము నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టెను. అంటే తన తండ్రి చేసినటువంటి కార్యముల ద్వారా, తన తండ్రి నడిచినటువంటి ఆ నడకల ద్వారా, తన తండ్రి చేసినటువంటి ఆ యొక్క దేవునికి విరోధమైన కార్యముల ద్వారా ఏమైపోయిందంటే, దేవునికి ఏమైందంట, ఇశ్రాయేలు ప్రజల మీద మహా ఉగ్రత, అంటే మహా కోపంతో ఉన్నాడు. ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. వాళ్ళని ఏ విధంగా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని, ఆ కునుకక నిద్రపోక ఆ ఇశ్రాయేలును కాపాడుతున్నవాడు ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితుల నుంచి దాటిస్తూ, ఆ సమయాల్లో వారికి ఏమి కావాలనో, ఏ అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలను తీరుస్తూ వస్తున్నటువంటి, ఏలుతున్నటువంటి ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఏమైనట్టే, ఈయన కార్యములు చూసి ఆయనకు ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆ అహాజు రాజు ద్వారా చేసిన క్రియల ద్వారా ఆయన కోపం వచ్చింది. ఆ కోపమును పసిగట్టినటువంటి ఈ యొక్క హిజ్కియా రాజు ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడు. ఆయన కోపము పాత్రలమైతే మనము నిలవలేము, ఇక్కడ జీవించలేము, మనం బ్రతకలేము అని చెప్పేసి తెలుసుకున్నటువంటి ఆ హిజ్కియా రాజు ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ యొక్క కోపము, ఆ దేవుని యొక్క కోపము మన మీద, ఆయన ఉగ్రత మన మీద ఉన్నది కాబట్టి అది చల్లారునట్లు మనం ఏం చేస్తున్నాం, అది చల్లారిపెట్లను మనము మన హృదయములను మార్చుకోవాలి. కాబట్టి మనం ఏ విధంగా నడవాలో, ఏమి చేయవాలనో అని చెప్పేసి వారి మారుస్తూ వాళ్ళందరి కుమిగుడి వాళ్ళతో చెప్పాలని వాని హృదయంలో ఏం చేసిందంట, ఒక అభిలాష పుట్టింది, ఒక కోరిక పుట్టింది. ఎందుకంటే దేవునికి విరోధంగా ఉండి మనం ఏమీ చేయలేము. దేవునికి విరోధంగా ఉండి మనం ఏమి చేయలేము. కానీ మనల్ని నడిపించేవాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు, మనల్ని పోషించేవాడు ఆయన అని చెప్పి గుర్తెరిగినటువంటి ఈ యొక్క హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళని పిలుస్తున్నాడు. ఈ యాజకులను ప్రతి ఒక్కరిని పిలిచి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యో మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడిని యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము ఏం చేయాలంట, ఒక నిబంధన చేయవలనని నా మనసులో అభిలాష పుట్టెను. ఒక నిబంధన ఎవరితో చేయాలి? సర్వశక్తిమంతుడైన దేవునితో చేయాలి. ఇప్పుడు ఏమైందంటే, ఆ యొక్క దేవుని యొక్క పిల్లలైనటువంటి ఆయన స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు ఇప్పుడు ఏమైపోయింది, ఒక ఎడమ వచ్చేసింది, ఒక దూరము వారి మధ్యలో పాపం అనే పాపం వాళ్ళ మధ్యలో వచ్చేసి దేవునికి వీరికి దూరం చేసింది. దూరం చేసిన కారణాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయినారు, వాళ్ళు ఇక్కడ అయిపోయారు, దేవునికి అయిష్టులుగా అయిపోయారు, దేవుడు సపరేట్, దేవుని సన్నిధిలో వీరు లేకుండా అయిపోయినారు. దేవునికి యొక్క అప్పుడు ఏమైందంటే, హిజ్కియా రాజు వాడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం అన్ని సమస్తం మర్చిపోయి దేవుని సన్నిధిలో మనము చేసినటువంటి, మన పితరులు చేసినటువంటి సమస్త పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఒక నిబంధన చేద్దాం అని చెప్పేసి పిలుస్తున్నాడు. అది 29వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరము మొదటి నెలను, 2వ వచనం చదవండి. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను
పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞయించెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులనన్నింటినీ బయటికి కొనుపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ఏం చేసిరంట? మన పితరులు ద్రోహులైపోయినారు. ఎవరికి ద్రోహులైనరు? దేవునికి ద్రోహులైనరు. అంటే దేవునికి ఇష్టం లేని కార్యములు చేసి చెడుతడను నడతలు నడిచి వాని ఇష్టానుసారంగా ఈ లోకంలో కావలసినటువంటి, ఈ లోకంలో ఏ విధంగా ఉండనో ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలను అనుసరించి వారేమైనా దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి దేవునికి ఏమైపోయినారు? వీరు ద్రోహులుగా మారిపోయినారు. కానీ ఈ హిజ్కియా రాజు అయితే ఏ విధంగా ఉన్నాడు? తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. అది గమనించిండు. ఎవరు? హిజ్కియా రాజు. తన పితరులు చేసిన సమస్త పాపమును ఆయన ఏం చేసిండంటే సమస్తము గుర్తు తెచ్చుకొని, అయ్యో అయిన ఆజ్ఞలకు ఈ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రముకు వారి క్రియలను సరిచూసినప్పుడు ఏమైపోయిందంటే దానికి దీనికి పొంతన లేకుండా అయిపోయింది. దానికి దీనికి విరోధంగా అయిపోయినది. ఆ విరోధమైన కారణం బట్టి అప్పుడు తెలుసుకున్నాడు ఏమైందంటే మా పితరులు ఏమైపోయినారు? దేవునికి విరోధంగా పాపం చేసి వారు ద్రోహులు అయిపోయినారు. వారి యొక్క ముఖం ఎక్కడున్నదంట? దేవుడిని యెహోవా దృష్టికి చెడుతలు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు ముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. దేని అలక్ష్యం చేసిండ్రు? దేవుని మందిరమును, ఆయన నివాసమును, ఆయన నివసించే నివాసమును కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆయన అక్కడ ఏం చేశారంటే అక్కడ ముఖం పెట్టుకోకుండా ఆయనను విసర్జించేసి ఆయనకు అక్కడ వీపు పెట్టేసి ఆయనను అలక్ష్యము చేసినారు. అప్పుడు ఆ క్రియల ద్వారా ఏమైపోయిందంటే ఇశ్రాయేలు మీద దేవునికి కోపము వచ్చింది. ఆ మహా ఉగ్రత రాబోతున్నదని గ్రహించినటువంటి ఈ హిజ్కియా ఏమంటున్నాడు? ఆయన మనసులో ఒక ఆశ కలిగింది. ఏమైందంటే మన పితరులు చేసినటువంటి ఈ పాపమునకు ఆయన దృష్టిలో ద్రోహులైన కదా, దాన్ని సమస్త పాపమును మనం ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనతో పాటు ఒక నిబంధన చేసుకోవాలని చెప్పేసి ఎవరిని పిలిచిండు? ఇప్పుడు లేవీయులను, యాజకులను పిలిచిండు. ఇంకా అంత మాత్రం 11వ వచనం, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఇక్కడ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క నివాసములో, దేవుని యొక్క మందిరంలో ఏమేమి నిలిచిపోయింది? అక్కడ ఏమేమి నిలిచిపోయింది? ధూపము నిలిచిపోయింది, తన సన్నిధి నిలవడం అది నిలిచిపోయింది, పరిచర్య నిలిచిపోయింది. ఆ కారణం ఏంటంటే ఈ అహాజు రాజు ఏమైపోయిందంటే అక్కడ నుంచి తన పాపం, ఆయన దేవునికి విరోధంగా పాపము చేసి ఆ యొక్క దేవుని యొక్క మందిరము తలుపులనైనా మూసివేసినాడు. అప్పుడేమైందంటే ఈ యొక్క యాజకులు, లేవీయులు వారి పనిని వారు మర్చిపోయినారు. వారి పరిచర్య ఆగిపోయింది. వారికి దేవుడు ధర్మశాస్త్ర ప్రకారముగా అనాది కాలంలో మోసే ద్వారా నియమించినటువంటి ఆ పరిచర్య ఏమైపోయిందంటే దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధానములో ఆ పరిచర్య జరగకుండా ఆగిపోయింది. ఆ పరిచర్య చేయడానికి వారు ఏమైపోయినారు? ఇష్టము లేదు. వారు ఏం చేస్తుందంట ఆ మందిరమును, ఆ పరిచర్యను అది ఏం చేస్తున్నారంటే అలక్ష్యము చేస్తున్నారు.
దేవునికి చేయాల్సినటువంటి పరిచర్య, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మహిమ, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఘనత, దేవునికి చెందాల్సినటువంటి ఆ యొక్క ధూపము, ఆ యొక్క దహన బలులు, పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ ఏమి జరగకుండా ఏమైపోయిందంటే అక్కడ నిలిచిపోయింది. ఆ సమస్తమును వీరు కూడా యాజకులు లేవీయులు అది కూడా మర్చిపోయినారు. వారు కూడా అలక్ష్యం చేస్తున్నారు ఇప్పుడు. అందుకే అంటున్నాడు, ఆ లేవీయులను, ఆ యాజకులను పిలిపించి ఈ యొక్క దేవునితో ఆ మహోగ్రత మన మీద రాకుండా ఉండాలంటే ఆ యొక్క సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఆ సన్నిధిలో నిలిచి మనం ఒక నిబంధన చేసుకుందామయ్యా, రండి. ఓ యాజకులారా, ఓ లేవీయులారా, ఇప్పుడు మీరు రండి, దేవుని ఆ సర్వశక్తిమంతుడైన దేవునితో ఒక నిబంధన చేసుకుందాము. మన పాపములను, మన పితరులు చేసినటువంటి ఆ యొక్క ద్రోహమును, ఆ యొక్క పాపమును మనము మన సన్నిధిలో ఒప్పుకొని ఆయనతో పాటు ఒక ఉడంబడిక, ఒక నిబంధన చేసుకుందాము. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన దయామయుడు, కరుణామయుడు. ఆయన దయ చూపుతాడు, కరుణిస్తాడు. ఆయన మనది మనం ఉన్నట్టు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించే దేవుడు. తిరిగి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు అని చెప్పేసి ఆ హిజ్కియా రాజు అయినటువంటి హిజ్కియా ఏం చేస్తున్నాడంటే లేవీయులను, యాజకులను పిలిపించి ఆయన యొక్క నిబంధన చేస్తున్నాడు. మీరు ఇంకేం చేయాలి? ఓ యాజకులారా, ఓ లేవీయులారా, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయిచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనును కదా. ఈ లేవీయులు, ఈ యాజకులు ఎక్కడ ఉండాలి? దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధానంలో. ఏం చేయాలంటే ఆయనకు పరిచర్య చేయాలి, పరిచారము చేయాలి, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. ఇంకా ఆయన యొక్క పరిచర్య, ఆయన పరిచారము చేస్తూ పరిచారకులండి ధూపం వేయాలి, పాప పరిహారార్థ బలి చెల్లించాలి. ఇలాంటి క్రియలు ఎవరికి అప్పయ్యప్పబడ్డాయి? దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి ఈ క్రియలన్నీ, ఈ యొక్క పని అంతటి ఎవరికి అప్పయ్యప్పినారు? లేవీయులకు, యాజకులకు. ఆ యాజకులకు అప్పయ్యప్పినటువంటి ఈ పనిని ఏమైపోయిందంటే ఆ ఆహాజు రాజు మూసివేసిన కారణాన్ని బట్టి వీరు కూడా ఏమైపోయారంటే దాన్ని వదిలిపెట్టేశారు, పరిచర్యను వదిలిపెట్టేశారు, ధూపం వేయడం మర్చిపోయినారు. సమస్తముని వీళ్ళు ఏం చేశారంటే వదిలిపెట్టేసి వీరు కూడా ఏమైపోయినంట ఆ పరిచర్యను వాళ్ళు ఏం చేశారు? అలక్ష్యము చేశారంట. కానీ ఇక్కడేమంటున్నాడు హిజ్కియా రాజు? ఏమంటున్నాడు? నా కుమారులారా, ఓ ఇశ్రాయేలులారా, ఓ లేవీయులారా, ఓ యాజకులారా, మీరు రండి. ఆయన దేవునికి పరిచారకులు అయ్యుండి ధూపం వేయుటకును, తన సన్నిధి నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకొనను గనుక మీరు ఏం చేయకూడదు? అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే వారిని ఒక పని కోసం నిర్ణయించుకున్నాడు కాబట్టి, నియమించుకున్నాడు కాబట్టి, ఆయన సొంత చిత్తానుసారంగా వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి, వారికి ఇంకా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి, వేరే గోత్రములకు ఇచ్చినటువంటి పరిచర్య కానీ, వారికి స్వాస్థ్యం కానీ దేనికి ఇవ్వబడలేదు. ఆయనకి వారి ఆ యొక్క లేవీయులకు, యాజకులకు ఎక్కడ ఉన్న స్వాస్థ్యం అంటే దేవుని సన్నిధిలో స్వాస్థ్యం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వాస్థ్యమును వీరేం చేసిండ్రు? అలక్ష్యం చేసిండ్రు. ఆ ప్రియ కుమారులారా, అలక్ష్యం చేసిందని వదిలిపెట్టండి అయ్యా. ఇప్పుడు దేవునితో మనం ఒక నిబంధన చేసుకుందామయ్యా, దానిని మీరు అశ్రద్ధ చేయకండి అయ్యా. ఎందుకంటే దేవుడే మీకు అప్పగించిండు అయ్యా ఆ పనిని. దేవుడే ఆ పనిని మీకు అప్పగించిండు కదా. దానికోసమే కదా మీరు నిర్ణయించబడ్డారు. మీ యొక్క గోత్రము, లేవీ గోత్రం దానికోసమే కదా నిర్ణయించబడ్డది, ఏర్పరచుకున్నారు. దానికోసమే కదా మిమ్మల్ని ఏర్పరచుకున్నది. కానీ ఆ పనిని మీరు ఏం చేయకూడదు? ఆ జాగ్రత్త, అశ్రద్ధ చేయకుండా అయ్యా, అశ్రద్ధ చేయకండి. దానికోసం ఆయన ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడంట. మన కొత్త నిబంధన గ్రంథంలో చదువుతాము, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆమేన్, హల్లెలూయా. ఏర్పరచబడిన వారు కొందరే. వీళ్ళని పిలవలేదు, ఏర్పరచుకున్నాడంట. దేనికోసమయ్యా అంటే ఆయన సన్నిధిలో పరిచారము ఆయన పరిచారకులై ఉండి ధూపం వేస్తూ, ఆయన పరిచర్య చేస్తూ, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలవలేను.
పవిత్రంగా ఉండి పరిశుద్ధంగా ఉండి తనను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఇతరులను వచ్చినటువంటి ఆ యొక్క పాప పరిహారార్థ బలులను ఆయన సన్నిధిలో చెల్లిస్తూ వీరు దేవుని సన్నిధిలో పరిచర్య చేయవలెను. కానీ దీన్ని ఏం చేశారు? వారు అలక్ష్యము చేసినారంట. అలక్ష్యము చేసి ఆ అలక్ష్యము చేసిన కారణాన్ని బట్టి 8వ వచనం చదువుకుందాం. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూస్తున్నట్లుగా వారిని ఆయన భీతికి విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రుల కత్తి చేత పడిరి మన కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరి. ఎక్కడ పోయినట? చెరలోనికి కొనిపోబడ్డారంట. కారణం ఏంటి? తన కుమారులు కుమార్తెలు తన భార్యలు మగవాళ్ళైతే తండ్రులైతే ఏమైపోయారు? కత్తివాత చేత చచ్చిపోయినారు. వారి కుమారులు కుమార్తెలు భార్యలు అయితే సమస్తమును ఏమైపోయారు? ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? చెరలోనికి కొనిపోబడ్డారు. కారణం ఏంటంటే వారికి నిర్ణయించినటువంటి పనిని వారు అశ్రద్ధ చేసి దాన్ని ఏం చేశారంటే అలక్ష్యము చేసినారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారికి నియమించినటువంటి పనిని వారు అలక్ష్యము చేసి దానిని అశ్రద్ధ చేసి దానిని తోసివేసినారు. దేవునికి భయపడలేదు. ఆయన మాట కంటే వాని మాటకు భయం లేదు. వాళ్ళని ఏర్పరచుకున్నాడు. అయినను వారు ఏం చేశారంటే ఆయనను త్రోసివేసినారు. వారికి ఇచ్చిన పనిని వారు ఏం చేశారంటే అశ్రద్ధ చేసి దేవునికి విరోధంగా వారి యొక్క నడతలు నడిచినారు. ఆ విరోధంగా నడిచిన ఆ యొక్క వారికి ద్రోహం చేసి దేవునికి ద్రోహం చేసి చెడుతలను నడిచిన కారణాన్ని బట్టి వారికి ఏమైపోయిందంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక శిక్ష వచ్చింది. అది ఏదంటే ఆ యొక్క పితరులు ఏమైపోయారంటే కత్తివాత పడ్డారు. తన యొక్క భార్యలు కుమార్తెలు కుమారులు సమస్తము కూడా వారు ఏమైపోయినారు? వారు చెరలు పట్టబడ్డారు. అది గమనించినటువంటి హిజ్కియా, అవును, ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఉగ్రతలోనట్లయితే మేము బ్రతకజాలము, మనము బ్రతకలేము, మనము జీవించలేము. ఎందుకంటే ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయన సైన్యములకు అధిపతి, ఆయనే యుద్ధశూరుడు. ఎందుకంటే ఆ దావీదు రాజు నుంచి చూసినటువంటి కార్యములు ఎవరెవరు ఏం చేసిండు అవన్నీ కూడా ఆయన ధర్మశాస్త్రములు చదివినాడేమో. అందుకే ఆయన దావీదు రాసినటువంటి ఆ యొక్క చర్య అంతటి చొప్పున ఏ విధంగానూ దేవునికి నమ్మకముగా యథార్థముగా ప్రవర్తించినట్ట. ఈ యథార్థంగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి ఆయన హృదయంలో ఒక ఆశ కలిగింది, ఒక భయము కలిగింది. అదేందంటే మన తల్లిదండ్రులు చేసిన ఆ ద్రోహమును విడిచిపెట్టేసి దేవునితో సమాధానపడి ఏం చేద్దాం మనము? ఒక ఉడంబడిక మనము చేసుకుందాము. ఆ యొక్క ఒక నిబంధన ఆయనతో పాటు మనం చేసుకుందాము. రండి ఓ లేవీయులారా, ఓ యాజకులారా రండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ యాజకులను పిలిచి ఈ మాట చెప్పినప్పుడు వారేం చేయరు? దానికి లోబడ్డారు. లోబడి ఇంకా కింద చూసినట్టయితే 15-16 వచనాలు చదువుకుందాం ఒకసారి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. హల్లెలూయా. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులనన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. హల్లెలూయా. ఆ యొక్క హిజ్కియా రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపును వీరేం చేశారు? లేవీలైన వారు విన్నారు. ఓ నా కుమారులారా, మీకు ఇచ్చినటువంటి పరిచర్యను మీరు అశ్రద్ధ చేయకూడయ్యా. ఎందుకంటే మన పితరులు అశ్రద్ధ చేసి ఈ విధంగా నశించిపోయినరయ్యా.
మన సహోదరులు నశించిపోయినారు, వారు చెరపట్టబడ్డారు. మన తల్లులు చెరపట్టబడ్డారు, మన తండ్రులు అయితే కత్తివాత చేత చనిపోయినారయ్యా. ఆ యొక్క మహోగ్రత నుంచి కాపాడాలంటే, ఆ మహోగ్రత నుంచి తప్పించుకోవాలంటే మనం ఆయనతో ఒక నిబంధన చేసుకుందాము. ఆ నిబంధన ఏందయ్య అంటే, ఆయన సన్నిధిలో పరిచారము చేసి, ఆయన నిర్ణయించినటువంటి పనిని నమ్మకముగా చేసి, తనను తాను పవిత్రపరుచుకొని ఆ పరిశుద్ధమైనటువంటి ఆ సేవను మనం ఏం చేద్దాం, ఇప్పుడు నిర్ణయిద్దాం. ప్రతిదినం మనము ఆ దేవుడు నియమించినటువంటి ఆ పరిచర్యను మనము కొనసాగిద్దాము. మీరు రండి అని చెప్పి పిలిచినప్పుడు ఆ యొక్క యాజకులు, లేవీయులు వచ్చి ఏం చేశారు, ఇప్పుడు ఆ యొక్క అపవిత్రపరచబడినటువంటి ఆ యొక్క మందిరమును పవిత్రపరిచి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ, సహోదరులను తమ్మును మొట్టమొదట ఏం చేశారు, అక్కడ తనను తాను ప్రతిష్ఠించుకున్నారు, పవిత్రపరుచుకున్నారు. తమను తాము పవిత్రపరుచుకొని వాళ్ళు మాత్రమే కాదు, తన సహోదరులందరినీ ఒక దగ్గర చేరి వారు ఏం చేసుకున్నారు, దేవుని సన్నిధానములో వారు చేసినటువంటి సమస్త పాపమును, వారి యొక్క పితరులు చేసినటువంటి ద్రోహమును, అవును దేవా మేము పాపులమయ్యా, మేము ద్రోహులము, నీకు విరోధంగా పాపము చేసినాము అని చెప్పేసి ఆ దేవుని సన్నిధానములో ఒప్పుకొని ఏం చేసినారు, ఉన్నదాన్ని సమస్త పాపమును వదిలిపెట్టేసి దేవుని సన్నిధిలో తమను తాము మొట్టమొదటి వాళ్ళు పవిత్రపరుచుకుంటున్నారు. అవునయ్యా, ఇప్పటి వరకైతే మేము అలక్ష్యం చేశాము, మీరు నియమించినటువంటి ఆ యొక్క పనిని మేము అశ్రద్ధ చేసి దాన్ని నిర్లక్ష్యం చేసి నీకు విరోధంగా మేము పాపం చేసినాము, ఆ పాపమును మమ్మల్ని క్షమించుము అని చెప్పేసి తన హృదయాన్ని, తన అంతరంగమును సమస్తమును పవిత్రపరుచుకుంటూ అలేమి తనను తాను మొట్టమొదటి వాళ్ళు పవిత్రపరుచుకుంటున్నారు. పవిత్రపరుచుకొని అప్పుడు ఏం చేసినంటే, యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏమైందో, తన పితరులకు ఏమైందో ఆ కార్యమును చూసినటువంటి ఈ ప్రజలు ఏమైపోయిందంటే హృదయంలో నొచ్చుకొని ఏమి తనను తాను పవిత్రపరచుకొని ఆ యొక్క దేవుని యొక్క మందిరమును, ఆ దేవుని యొక్క సన్నిధానమును పరిశుద్ధపరచడానికి అక్కడ ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులన్నిటి తీసివేయడానికి ఇప్పుడు ఏమైందంటే మొట్టమొదటి తనను తాను పవిత్రపరచుకొని, అంటే తనను తాను తగ్గించుకొని తనలో ఉన్న సమస్త పాపమును ఒప్పుకొని వారేమి అప్పుడు దేవుని మందిరంలో అడుగుపెట్టినారు. అప్పుడు ఏం చేస్తున్నారు అంటే, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఇక్కడ ఎవరెవరున్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. అంటే లేవీయులో ఏర్పరచబడిన వారు, ఇంకా దాంట్లో స్పెషల్గా ఏర్పరచబడిన వారు వారు యాజకులు. వారి యాజకులు ఏమైపోయారు, ఇప్పుడు ఏం చేశారంట, యెహోవా మందిరము లోపలి భాగమునకు పోయేటటువంటి అర్హత కలిగిన వాడు ఎవరు, యాజకుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి ఆ మహా ఆకాశములను పట్టినటువంటి ఆ యొక్క మహిమ కలిగినటువంటి ఆ దేవుని సన్నిధానములకు, ఆ దేవుని నివాసము దగ్గరికి, ఆయన యొద్దకు చేరడానికి, ఆ పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి అర్హత కలిగిన వాడు ఎవడయ్యా అంటే యాజకుడు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఆ యాజకుడు మాత్రమే అంత గొప్ప అది అవకాశం ఇచ్చినటువంటి, అంత గొప్ప అర్హతనిచ్చినటువంటి ఆ దేవుని మరిచిపోయి దేవునికి విరోధముగా వీరు ఏం చేస్తున్నారంటే ఆయనను అలక్ష్యం చేసినారు. ఎవరు, యాజకులు, లేవీయులు. ఏం చేస్తున్నారంట, పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరము లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు గోత్రములు ఎంత గొప్పవైనప్పటికీ కానీ ఈ యొక్క లేవి గోత్రమునకు ఈ దొరికినటువంటి భాగ్యం ఇంకెవరికి దొరకలేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ క్షణము ఎల్లప్పుడూ ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి దినము దేవుని సన్నిధానములో సేవ చేసే భాగ్యము ఈ లేవీయులకు దొరికింది. ఆమేన్, హల్లెలూయా. దానిని అహాజు రాజు ఆ కాలంలో ఏమైపోయారంటే వీరు అలక్ష్యము చేసినారు.
దాన్ని త్రోసివేసినారు, దాన్ని మర్చిపోయినారు. మర్చిపోయిన కారణాన్ని బట్టి ఏమైపోయింది, అక్కడ తన పితరులు దేవునికి ద్రోహం చేశారంట. అంటే అక్కడ ఆ దేవుని మర్చిపోయి, దేవుని కార్యములు మర్చిపోయి వారు ఏమేమి కార్యం చేశారు ఇక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ ఏమైంది, మన పితరులు దేవునికి ద్రోహము చేసి ద్రోహులై ఉన్నారని చెప్పేసి రాయబడ్డది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ద్రోహులైన కారణాన్ని బట్టి వారి మీదకి ఒక శిక్ష వచ్చింది. ఆ శిక్షను ఈ యొక్క హిజ్కియా రాజు గమనించి, ఇది దేవుని వల్ల వచ్చినది, దేవుని ఉగ్రత వల్ల వచ్చిందని చెప్పేసి గ్రహించి ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి తిరిగి ఆ యొక్క లేవీలను, యాజకులను పిలిపించి ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటి వాళ్ళను మీరు ఈ విధంగా చేసిండ్రయ్యా, ఆ మాటను మీరు, ఆ సేవను మీరు, ఆ దేవుడు పిలిచిన ఆ పిలుపుని మీరు, అవి ప్రత్యేకపరిచినటువంటి ఆ యొక్క పిలుపుని మీరు, ఆ ప్రత్యేకతను మీరు ఆ శ్రద్ధ చేయకూడని చెప్పేసి వారికి చెప్పినప్పుడు వారు కూడా ఒప్పుకొని దేవుని సన్నిధానంలో తమ చేసిన తప్పును ఒప్పుకొని తమను తాను పవిత్రపరుచుకొని యాజకులు ఏమైపోయారంటే ఆ యొక్క దేవుని పరిశుద్ధ స్థలంలోనికి వారు వెళ్ళిపోయినారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప రాజుకు అవకాశం లేదు, ఎంత ధనవంతునికి లేదు, అది ఎవరికి లేదు. కానీ ఎవరికి దొరికినటువంటి ఆ గొప్ప భాగ్యము ఈ యాజకుడికి దొరికింది. ఆ భాగ్యం ఏదయ్యంటే ఆ సర్వశక్తిమంతుడైనటువంటి నివసించేటటువంటి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటటువంటి ఒక భాగ్యము ఎవరికి అంటే ఒక యాజకునికి మాత్రమే. హల్లెలూయా. అది యాజకత్వం అనేది అది అందరికీ దొరికేది కాదు, అది ఏర్పరచబడిన వారికే దొరికింది. అక్కడ ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క నిషిద్ధ వస్తువులను సమస్తమును తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చిండ్రు? లేవీలకు ఇచ్చిండ్రు. ఆ లేవీలు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు ఆవరణంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లేవీలు ఆ నిషిద్ధ వస్తువులను సమస్తమును తీసుకొని పోయి ఎక్కడ వేసి ఏం చేశారు? అక్కడ ఆ వాగులో, కిద్రోను వాగులో పడవేసిండ్రు. ఆ యొక్క దేవుని మందిరమును పరిశుద్ధపరిచేవారు. ఈ హిజ్కియా రాజు ఆయన దేవుని దృష్టికి యథార్థంగానే ప్రవర్తించిండు. ఏ కల్మషము లేకుండా ఆయన ప్రవర్తించిండు. దేవైదు రాజు ఏ విధంగా దేవునికి ఇష్టడుగా జీవించాడో అదే విధంగా జీవించిండు. ఆయన ఏమేమి మంచి దేవునికి ఇష్టమైన కార్యములు చేసిండో అవే చేసిండు. కానీ ఈ అర్హత దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి, ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి, ఆ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ నిషిద్ధ వస్తువులను తీసుకురావడానికి ఆయనకు అర్హత లేదు. ఆయన ఎంత గొప్ప రాజు అయినా కానీ అక్కడికి వెళ్ళడానికి అతనికి అర్హత లేనే లేదు. అక్కడ అర్హత కలిగిన వారు ఎవరయ్యా అంటే ఓన్లీ యాజకులు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ అర్హత కలిగిన వారు ఎవరయ్యా అంటే ఓన్లీ ఆ యాజకులు మాత్రమే. ఆ యాజకులు మాత్రమే అక్కడికి వెళ్ళేసి ఆ పని చేయగలరు. ఆ పరిశుద్ధ స్థలములో పని చేయాలి అంటే అది ఎవరికి అర్హత ఉన్నదంటే యాజకులకు మాత్రమే. అది దేవుని దగ్గర నుంచి, ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ యొక్క బహుమానం వరకు. ఆమేన్, హల్లెలూయా. కానీ అంతకుముందు ఆ బహుమానం నేను వారు అలక్ష్యము చేసినారు. అలక్ష్యం చేసేసి ఏమైపోయారంటే దేవునికి విరోధులుగా మారినారు. కానీ వాళ్ళు ఆ విధంగా వారి మీద కోపంతో వారు ఆ విధంగా చేసింది కదా, నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాను కదా, నేను పోయి చేస్తా అని ఆయన సాహసము చేయలేదు. ఎవరు? హిజ్కియా రాజు. ఎందుకంటే ఆయన ఎవరో ఆయనకు తెలుసు. అది నా పని కాదు. ఆ పనికి ఏర్పరచుకున్న వారు కొందరు ఉన్నారు. అందుకే వారిని, యాజకులను, లేవీలను పిలిచి వారు చేసినటువంటి తప్పును వారికి తెలియపరిచినప్పుడు అవును కదా, మేము పాపం చేశాం కదా, మేము తప్పు చేశాం కదా అని చెప్పి తమ తప్పును ఒప్పుకొని తను చేసినటువంటి తప్పును వారు సరిదిద్దుకొని దేవుని సన్నిధానంలో మళ్ళా తర్వాత తనను తాను పవిత్రపరుచుకొని ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి హిజ్కియా రాజు ఆయన ధైర్యం చేయలేదు. కానీ ఒక రాజు చేశాడు. ఆయన ఎవరంటే సౌలు రాజు. ఆయన నియమించినటువంటి ఆ యొక్క రాజును, ఆ రాజరికమును వదిలిపెట్టేసి ఆ యొక్క మనసులో అంతరంగంలో గర్వించిన వాడై ఏమైపోయిండు, ఆయన ఆ యొక్క ప్రవక్త చేయాల్సినటువంటి పనిని ఏం చేసినాడు, ఆయననే జరిగించేశాడు. కానీ ఆ పనిని ఈ యొక్క హిజ్కియా చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఆయన చేసి దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఆయన ఏమైపోయాడు, ఆయనలోంచి దేవుని ఆత్మ తీసేసి ఆయనకి ఏమిచ్చిండు, సౌలు రాజుకు దురాత్మను పంపించేశాడు. ఇక ప్రవక్త చేయవలసిన పని ఈయన. ఎందుకంటే ఎవరికి దేవుడు ఏమి ఏర్పరచుకొని దేనికి ఏర్పరచుకొని ఆ పని నిర్ణయించాడో వారు మాత్రమే ఆ పని జరిగించవలెను. ఒకవేళ రాజు చేసినటువంటి ఈ అహాజు రాజు కూడా ఏం చేసిండు, ఆయనకు రాజరికం వచ్చిండు, రాజు ఏలుబడి కింద ఆయన రాజును చేసిండు, ఇశ్రాయేలు ప్రజలు రాజును ఏలమని చేసిండు. కానీ దేవునికి విరోధంగా ఆయన ఏలినప్పుడు ఆయన ఏమైపోయిండు, ఆయనను కూడా ఏమైపోయిండు, ఆయన కూడా పనిష్మెంట్ ఇచ్చిండు. ఎందుకంటే దేవుడు నిర్ణయించినటువంటి పనిని దాన్ని అలక్ష్యం చేసేసి, అశ్రద్ధ చేసేసి ఎవరైతే దాన్ని త్రోసివేస్తారో వారికి దేవుడు శిక్ష ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానీ తిరిగి మారు మనసు, అవును నేను పాపము చేశాను, నీకు ద్రోహం చేశాను, నువ్వు ఇచ్చిన పనిని నేను సరిగా చేయలేదు, దాన్ని అశ్రద్ధ చేశాను, అలక్ష్యం చేశాను, దాన్ని విడిచిపెట్టాను, నేను నిర్లక్ష్యంగా ఉన్నాను, దాన్ని నిర్లక్ష్యం చేశాను, నా నిర్లక్ష్యాన్ని క్షమించు, నా పాపమును క్షమించు అని చెప్పేసి తిరిగి దేవుని సన్నిధానంలో పడి అడిగినప్పుడు ఆయన నేను ఏం చేస్తానంటే ఆ విరోధమును, ఆయన తప్పిదమును, ఆ పాపమును క్షమించేసి పరిశుద్ధపరిచి తిరిగి ఆయన సన్నిధానంలో నిలబెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ తన యొక్క యాజకులకు, ఆ యొక్క లేవీయులకు అదే జరిగింది. వాళ్ళు పిలిచినప్పుడు ఆ హిజ్కియా రాజు పిలిచి ఆ యొక్క తప్పిదమును ఒప్పుకొని వారి యొక్క లేవీ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అందరినీ పిలిచాడు. తన పైన ఉన్నది 12వ వచనంలో ఉన్నది, కానీ మనం చదవలేదు. వారందరూ పిలిచినప్పుడు ఏమైపోయినంటే వారందరూ ఒప్పుకొని మొట్టమొదటి తనను తాను పవిత్రపరుచుకొని ఆ పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళినరు, లేవీయులు అందరూ వెళ్ళలేదు, ఓన్లీ యాజకులు మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే వారికే అర్హత ఉన్నది, వారికే ఏర్పరచుకున్నాడు, వారికే ఏర్పరచబడ్డది దానిలో పరిచర్య చేయడానికి, ఆ పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయడానికి వారికే అర్హత, వారికే అనుగ్రహించాడు దేవుడు. వారు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులను సమస్తమును తీసివేసి వారికి ఒక లేవీయులకు ఇచ్చినప్పుడు, ఆ ఆవరణంలోకి తీసుకొచ్చి ఆ లేవీయులకు ఇచ్చినప్పుడు ఆ లేవీయులు తీసుకొని ఆ కిద్రోను వాగులో వారు పడేసినారు. అవును ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్పినటువంటి ఆ దేవుడు, ఒక్కొక్క పనికి ఏర్పరచుకున్నటువంటి ఆ దేవుడు, ఆ పని కోసమై ఆ పనిని దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పనిని అశ్రద్ధ చేసినప్పుడు వారిని శిక్షించినాడు, వారి మీద కోపగించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా నూతన నిబంధన సంఘమైన నిన్ను నన్ను దేవుడు కూడా ఆయన యొక్క శరీరముగా, ఆయన యొక్క ఒక అవయముగా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏర్పరచుకున్నటువంటి నీవు నేను ఆయనకు ఒక పనిముట్టు అయి ఉన్నాము. ఆయన పనిముట్టు అయి ఉన్నాము కాబట్టి ఆయన ఏ పని చెప్తే ఆ పనిని మనము కూడా ఏం చేయాలి, అశ్రద్ధ చేయకుండా, అలక్ష్యము చేయకుండా దానికి లోబడి మనము కూడా ఆ యొక్క యాజకులు ఏ విధంగా అయితే తనను తాను పవిత్రపరుచుకొని తన తప్పిదమును ఒప్పుకొని దేవుని సన్నిధానంలో క్షమించమని అడిగి ఆ పరిశుద్ధపరుచుకొని మరి తిరిగి దేవుని సన్నిధానంలో ఏ విధంగా వెళ్ళినరో అదేవిధంగా ఒకవేళ మనము ఈ లోకంలో ఉంటున్నాము, అందరూ మనుషులమే అయినప్పటికీ కూడా మనం చేసినటువంటి ఆ వాక్యం ద్వారా మనకు తెలియపరిచినటువంటి ఈ యొక్క తప్పును తెలుసుకొని దేవా అవును ఒకవేళ నీ తప్పు చేస్తే నన్ను క్షమించు, ఒకవేళ నీ యొక్క పిలుపును, నీ యొక్క ఏర్పాటును నేను ఒకవేళ అలక్ష్యం చేసినట్టయితే నన్ను క్షమించు అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకున్నట్లయితే ఆయన క్షమించి ఏం చేస్తున్నాడు, పరిశుద్ధపరిచి తిరిగి ఆయన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మనము ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము కాదు. పిలువబడిన వారు అనేకులు ఉన్నారు లోకంలో. ఎందుకంటే అక్కడి నుంచి లోకంలో నుంచి అక్కడ విడిపించాడు, అక్కడి నుంచి కూడా విడిపించి మనల్ని ఏం చేశాడు, ఒక ప్రత్యేకపరిచి ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన సన్నిధిలో మనల్ని నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
కాబట్టి మనం ఏర్పరచబడిన వారము కాబట్టి ఆ దేవుడిచ్చిన పిలిచినటువంటి ఆ పిలుపును ఏర్పరచుకున్నటువంటి ఆ ఏర్పాటును మనం అశ్రద్ధ చేయకుండా దేవుని సన్నిధానంలో సమర్పించుకొని ఆయన సన్నిధిలో మనం సాగినట్టయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన చిత్తమును జరిగించడానికి ఆయన రాజ్యమును ఈ లోకంలో స్థాపించడానికి ఆయన సువార్త పొలంలో మనం వాడబడడానికి ఆయన మనకు కృప అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ఆ ప్రభు పాదాలు పట్టుకొని క్షమించమని మనం ప్రభుని వేడుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. అవును ప్రభువా, పరిశుద్ధుడమైన దేవా, నీవు తండ్రి నాయనా, నీకు నాయన ప్రభా మహాకోపము గలవాడవు దేవా, నీకు విరోధమైనటువంటి కార్యములు చేసినప్పుడు దేవా నీవు కోపించేవాడవు తండ్రి. నీ కోపము నాయన ప్రభా ఎల్లప్పుడు ఉండదయ్యా. అవును ప్రభా తండ్రి, అబ్బా తండ్రి నన్ను క్షమించు అని మొరపెట్టినప్పుడు, ఆ విరిగిన హృదయంతో నీ సన్నిధానములు వచ్చి నన్ను క్షమించు అని అడిగినప్పుడు, అవును ప్రభా నువ్వు త్రోసివేసేవాడవు కావయ్యా. అవును ప్రభా, నీ బిళ్ళలను నీ కుమారులను నాయన ప్రభా నీ స్వాస్థ్యమును తండ్రి నీవు క్షమించి తిరిగి నీ సన్నిధానములో నీ యొక్క పరిచారము కొరకై తండ్రి, నీ పరిచర్య కొరకై ప్రభా నిలబెట్టుకున్నావు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అపవిత్రపరచబడిన వారి హృదయాలను ప్రభా పవిత్రపరిచిన ఆయన ప్రభా నీ పరిశుద్ధ స్థలములోనికి ప్రభా మరి తిరిగి తీసుకున్నావు దేవా. నీకు వందనాలు. ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి వారికి అర్హత కలిగించినావయ్యా. అవును ప్రభా, దయతో నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించము దేవా. నా అంతరంగంలో ఎరిగిన దేవుడవు దేవా, నీకే స్తోత్రం తండ్రి. అవును ప్రభా, ఒకవేళ నువ్వు పిలుచుకున్న పిలుపును నీవు ఏర్పరచుకున్నటువంటి ఆ ఏర్పాటును ప్రభా ఒకవేళ నేను అలక్ష్యం చేసినట్టయితే, అశ్రద్ధ చేసినట్లయితే దయతో నన్ను క్షమించము దేవా. ఈ సమయంలో ప్రభా నన్ను క్షమించము, నన్ను కరుణించమయ్యా. ఓ పరిశుద్ధుడా, మీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభువా. ఒకసారి క్షమించి తిరిగి పరిశుద్ధపరిచి దేవానికి స్తోత్రము తండ్రి. నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నీ సన్నిధిలో సాగడానికి ప్రభా సహాయము చేయండి. నీ సేవలో ప్రభా నీ యొక్క సువార్త పొలములను నాయన ప్రభా వాడబడడానికి ప్రభా కృప కుమ్మరించండి. మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి అయ్యా నాయన ప్రభా. నీకే స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది సర్వసత్యంలో నడిపిస్తాయని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది దేవా. నీకు వందనాలు. అవును ప్రభా, ఈ సత్యమును ఇది మాత్రమే కాదు ప్రభా, ఆ సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించి ఆ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మాలో దాగబడిన సమస్త పాపమును ఒప్పింపజేసి అది సర్వసత్యంలోకి నడిపిస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, అవును ప్రభా, మాలో దాగబడి ఉన్నటువంటి సమస్త పాపమును ఒప్పింపజేసి ఆ సర్వసత్యంలోనికి మేము వెళ్ళినట్లుగా నీ కృప కుమ్మరించండి. అవును ప్రభా, అంతం వరకు మమ్మల్ని కాచి కాపాడండి. నమ్మకస్తులుగా నీకు నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, ఇప్పటి వరకు నాయన ప్రభా ఒకవేళ అపనమ్మకస్తులుగా ఉన్నట్లయితే ఆ నాయన ప్రభా మమ్మల్ని క్షమించుము దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఒక్కసారి నీ సన్నిధానముల పడి గోజాడుతున్నామయ్యా, బ్రతిమలాడుచున్నాము దేవా. దయతో క్షమించండి. యాజకులను లేవీయులను క్షమించిన దేవా మమ్మల్ని క్షమించము దేవా. అవును ప్రభా, యాజకులైన రాజుల సమూహమును దేవా దయతో క్షమించండి ప్రభా. ఎవరికి దొరకలేని ఈ లోకంలో ఎవరికి దొరికినటువంటి ఈ గొప్ప భాగ్యమును ప్రభా మాకు అనుగ్రహించావయ్యా. మమ్మల్ని ఏర్పరచుకొని ప్రభా నైనా నీకు యాజకులుగా నిర్వహించుకున్న విధానం బట్టి దేవా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, మీ నామమునకు మహిమ కలుగునుగాక. కృప కుమ్మరించండి. మీ నామాన్ని మేమే తెచ్చుకోండి. వాక్యమైన ప్రతి బిడ్డను ప్రభా మీరు దర్శించండి. ఇప్పుడు మీ ఆత్మకార్యము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని, అంతం వరకు నమ్మకస్తులుగా జీవించడానికి మాకు నీ కృప సహాయం చేయమని, మీ సన్నిధిని మీ ఆత్మను మాకు దూరంగా ఉంచి మీ కృప చేత మమ్మల్ని ఆవరించి నాయన ప్రభు మీరే నడిపించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ నా ప్రభును ప్రియ రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.